ఎక్స్క్యూజ్ మీ సార్, ఇవన్నీ విఐపి సీట్లు, కొంచెం వెనక్కి కూర్చుంటారా? ఏయ్ మనం ఎవరో చెప్పరా? ఏయ్, ఆర్ట్స్ కాలేజ్ లీడర్, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, పేరు గురు. అయితే ఏంటండి, వెళ్ళి వెనక్కి కూర్చోండి. ఏయ్ ఏం మాట్లాడుతున్నారో నువ్వు? ఆయన ఎవరు అనుకున్నారా? 0.4 కన్నయ్య, 0.6 కి తమ్ముడు. మీరు కూర్చోండి సార్. రేయ్ ఆడేదో కూసాడ్రా, నాకు అర్థం కాలేదు. 0.4 కన్నా 0.6 తమ్ముడు, 0.5 అన్నాడు వాడు. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మన కాలేజ్ గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్కి ముఖ్య అతిథిగా సీఎం గారిని ఎందుకు పిలిచామో మీకు తెలుసా? ఒకప్పుడు ఆయన మన కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్ కాబట్టి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఆయన్ని సత్కరించవలసిందిగా మన కాలేజ్ ప్రిన్సిపల్ గారిని కోరుతున్నాను. అలాగే ఈరోజు గౌరవ అతిథిగా విచ్చేసిన హోమ్ మినిస్టర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సీఎం గారు, ఒకప్పుడు మీరు ఈ కాలేజీలోనే చదివి ఈరోజు ఈ రాష్ట్రానికే ముఖ్యమంత్రి అయ్యారు. మా విద్యార్థి లోకానికి మీ సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. విద్యార్థులందరికీ గోల్డెన్ జూబ్లీ అభినందనలు. సాధారణంగా పొలిటికల్ లీడర్లు మైక్ పట్టుకుంటే వాగ్దానాలు చేస్తూ ఉంటారు. అది చేయటానికి నేను ఇక్కడికి రాలేదు. పది మందికి సేవ చేయటం ఇదివరకటి రాజకీయం, 10 రూపాయలు సంపాదించటం ఇప్పటి రాజకీయం. మీరందరూ కొత్తగా ఓటర్లు అయి ఉంటారు. రాజ్యాంగాన్ని మార్చాలన్నా, రాజును మార్చాలన్నా యువతరం చేతుల్లో ఉంది. మీరంతా రాజకీయాల్లోకి రావాలి. రాజకీయ వాతావరణాన్ని పరిశుభ్రం చేయాలని కోరుతున్నాను. ఈ రోజు నేను కూర్చున్న ఈ కుర్చీలో రేపు నా ఎదురుగా ఉన్న మీలో ఎవరో ఒకరు వచ్చి కూర్చోవచ్చు. ముఖ్యంగా యువకులకు నా విన్నపం, మీరు ఈ దేశాన్ని ఉద్ధరించే భావితరం ఆశాదీపాలు. నేను మిమ్మల్ని రేపటి వీరులు అంటున్నాను. యువరక్తంతో నిండిన నాడే అసెంబ్లీకి కొత్త కళ వస్తుంది. ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, టు ద పీపుల్ అన్నదానికి బదులుగా ఫర్ ద యూత్, బై ద యూత్, టు ద యూత్ అని అర్థం చేసుకున్న రోజున అందరం బాగుంటాం. జై హింద్. నమస్కారం అండి. ఏంట్రా సీరియస్గా ఉందా? కాశ్మీర్లో ఎలక్షన్ పెడితే ఎంత సీరియస్ గా ఉంటుందో అంత సీరియస్ గా ఉందండి. అయితే ఎవరికి వెళ్ళిపోనా? వెళ్ళిపోయారు అనుకోండి, కార్గిల్ వారేనండి. మరేం చేయాలా? మెంటల్ గా ప్రిపేర్ అయిపోయి లోపల మీ లెగ్గెట్టి ఆవిడ లెగ్గెట్టేసుకోండి. లోపలికి వెళ్ళాడుగా, అయిపోయాడు. తలనొప్పిగా ఉందా? కాదు, ఒళ్ళు మంటగా ఉంది. నీ బాధ నాకు అర్థమైంది. అది పొలిటికల్ స్టేజ్ కాదు మందారం, కాలేజ్ ఫంక్షన్. ఏ కాలేజ్ కుర్రాళ్ళకి నేను పనికిరానా? నా స్పీచ్ పనికిరాదా? నన్నే కనుక స్టేజ్ ఎక్కించుంటే ఊపేసేదాన్ని. ఇవిడు ఊపెత్తాళ్ళు ఆపేస్తారు. ఆగు. స్టేజ్ ఏంటే పిచ్చిదానా? ఎమ్మెల్యే రంగారావు చచ్చిపోయాడు కదా, బై ఎలక్షన్ లో నీకు ఆ సీట్ ఇప్పిస్తా. కమిట్ అయిపోయాడు. ఏ ఎమ్మెల్యే పోయినా వాడు పెళ్ళారికే సీట్ ఇస్తున్నారుగా. ఆ రంగారావు నమ్ముకున్నా పోయేది. మందారం మరీ అంత తీసేవాకు. ఈ సీటు నీకు ఇప్పించకపోతే నా పదవికే రాజీనామా చేస్తా. ఈ 4 గోళ్ల మధ్య వాగ్దానానికి ఏవీ లోట్లేదు. రాజకీయ నాయకులు మోసం చేసేది ఓటర్లు గాని నీలాంటి మ్యాటర్లు కాదే. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం. ఈవిడ మందారం అని సంఘ సేవకురాలు. మన పార్టీ అంటే ప్రాణం. మిమ్మల్ని కలవాలని వచ్చింది. మీ పార్టీలో అవకాశం ఇస్తే నిరూపించుకుంటాను సార్. అలాగే.
మన పార్టీకి సేవ చేయాలనుకుంటుంది. పార్టీకా నీకా? మేడం గారు రాత్రి పగలు కష్టపడతారండి. వరప్రసాద్, నువ్వు నేను ఒకే కాలేజీలో చదువుకున్నాం. నీ గురించి నాకు బాగా తెలుసు. మనకు పదవి ఎంత ముఖ్యమో క్యారెక్టర్ కూడా అంతే ముఖ్యం. నీ గురించి ఏవేవో వింటున్నాను. అలాంటి పుకాలు రావటం మన పార్టీకి మంచిది కాదు. గిట్టని వాళ్ళు ఏవేవో మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ మనం పట్టించుకుంటే అసలు మనం రాజకీయాల్లోనే ఉండలేం. ఆవిడ ఎందుకు తీసుకొచ్చావు? బై ఎలక్షన్ లో సీట్ కోసం. అది ఆల్రెడీ యూత్ లీడర్కి ఇచ్చేసాం. మనం ఇంకా బీఫార్మ్ ఇవ్వలేదుగా. మందారం చేత నామినేషన్ వేయించొచ్చు. నిమిషానికి ఒకరిని మారిస్తే మన పార్టీ పరువు గంగలో కలుస్తుంది. వస్తా. వచ్చేస్తున్నారు పొట్టిగాజయ్య గారు వచ్చేస్తున్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం బాబు. నేను ఫింగర్ ఎత్తానంటే ఆంధ్ర రాజకీయాలు బొంగరాలు తిరిగిపోవాల్సిందే. ఈ అమ్మ మందారం బాగుండవా? నీకేలే, కష్టం తక్కువ కలెక్షన్ ఎక్కువ. ఏం బాగులేండి. ఏ అదేనండి, బై ఎలక్షన్ లో సీట్ ఇప్పిస్తాన్నారు కదా, ఏ? సీఎం గారు చేయన్నారు. ఈయనేమో ఇండిపెండెంట్ గా నిలబెడతానన్నారు. ఈవిడేమో భయపడుతుంది. ఎందుకమ్మా భయం? లేను, ప్రతిపక్ష నాయకుడు నేను ఉన్నాను కదా. ఇప్పుడు మా పార్టీ తరఫున క్యాండిడేట్ ని పెట్టండి. అమ్మాయిని ఇండిపెండెంట్ గా పెట్టి మా పార్టీ తరఫున సపోర్ట్ చేస్తా. ఓకేనా? ఓకే. హలో, నమస్కారం అండి. ఇప్పుడు ఈసారి బై ఎలక్షన్ లో మన పార్టీ క్యాండిడేట్ ని పెట్టకుండా మందారం అని మంచి సంఘ సేవకురాలు, హై క్లాస్ నుంచి లో క్లాస్ దాకా మంచి ఫేమస్ ఫిగర్, ఆవిడ్ని సపోర్ట్ చేద్దాం అనుకుంటామండి. ఏంటండి, ఆవిడ్ని సపోర్ట్ చేస్తే మనకేంటి లాభమా? నన్ను మాట్లాడమంటారా? ఒక్క నిమిషం. ఆవిడ హోమ్ మినిస్టర్ గారి సంఖలో సంచండి బాబు, ఆయనతోనే మాట్లాడండి. మీ పార్టీ సపోర్ట్ తో మందారాన్ని గెలిపిస్తే మా పార్టీ గవర్నమెంట్ ని నేను పడగొడతా. గ్యారంటీ ఏంటా? ఇది గ్యారెంటీ ఏంటంటారేంటండి బాబు? లేడీస్ లెగ్గెట్టినాక ఎన్ని సర్కాలు కూలిపోలేదు. ఇప్పుడు హిస్టరీ తెలిసిన నన్ను ఇసుకించమాకండి. ఇక్కడ సంగతులు నేను చూసుకుంటాను, అక్కడ సంగతులు మీరు చూసుకోండి. అవి ఉంటా. థ్యాంక్స్ అండి, మీ రుణం ఉంచుకోను. ఏంటమ్మా థ్యాంక్స్ అని దండం పెడతానా? పోనీ ఏం కావాలో చెప్పండి. అమ్మో, అట్లాంటి విషయాల్లో నేను కొంచెం ఈకమ్మా. నాదొకటే సిద్ధాంతం, ఇంటి పన్ను ఫ్రీ, బియ్యం ఫ్రీ, కరెంటు ఫ్రీ, సపోర్ట్ ఫ్రీ. చెప్పు తీసుకు కొడతా, అది మాత్రం ఫ్రీ కాదు. కాశీ గారు, ఏ? ఆ సంగతి నేను చూసుకుంటా. ఓకే. ఓటుకి ఎంతైనా ఇస్తా. ఏవైనా సరే నా మందారం అసెంబ్లీలో అడుగు పెట్టాల్సిందే. ఓకే. గుర్తుకే మీ ఓటు, హరిబాబుకే మీ ఓటు. మీరందరూ కళ్ళారా ఒక్కసారి వీళ్ళని చూడండి. సంఘ సేవకురాలు ఒళ్ళు దాచుకోదు, కష్టపడద్ది. ఈ అమ్మాయికే ఓటు ఎందుకు వేయాలి అని మీరు అడగొచ్చు. ఓటేస్తే ఇంటి ట్యాక్స్ ఫ్రీ, బియ్యం ఫ్రీ, కరెంటు ఫ్రీ. అక్కడ గుర్రాన్ని చూడండి, అమ్మాయిని చూడండి, గుర్రాన్ని చూడండి, అమ్మాయిని చూడండి. గుర్రాన్ని పడండి, పదండి. మీ ఓటుని హరిబాబుకే వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను. హరిబాబుని గెలిపించవలసిందిగా కోరుతున్నా. మీ ఓట్లు, మీ ఓట్లు, అమ్మా, గట్టుకే మీ ఓట్లు, బాబు, గట్టుకే మీ ఓట్లు. ఈ స్ట్రీట్ లో ముందు మేము వచ్చాం, వెనకెళ్ళండి. నేను ఈ రూట్ లో వచ్చామని మీరు ఈ రూట్ లో వస్తారా? మీరే నోరు మూసుకొని వెనక్కి తిరిగి వేరే రూట్ లో వెళ్ళండి. ఏంటి బాబు, మేము ఏ రూట్ లో వెళ్ళాలో కూడా తమరే డిసైడ్ చేస్తారా? వెళ్ళండి, వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి. వెళ్ళే ప్రసక్తే లేదు. వెళ్ళకపోతే తలకాయలు పగులుతాయి. పగలు కొట్టడం మీకే కాదు, మాకు తెలుసు. చూశారా వీళ్ళ డ్రామా? వీళ్ళ భాగవతం ఎవరికి తెలీదు. మొన్నటిదాకా ఈవిడ గారు ఆయన గారు నుంచుకుని పెత్తనం చెలాయించింది. ఇప్పుడేమో ఈయన గారు ఈవిడ నుంచుకున్నారు. వీళ్ళ సంగతి ఎవరికి తెలీదు. కాకపోతే సైడ్ మారింది అంతే. చూస్తావేంద్ర ఎవరా మీరు? మా ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నారు. ఎవరు?
వదలండి రాజు, వదలండి రాజు, వదిలే లేదు, వదిలే కింద పడే. నువ్వు స్టూడెంట్ వా, రౌడీవా? కన్న తండ్రి నింటూ తిరిగి కొడుతుంటే తిరిగి కొట్టేవాడి పేరు రౌడీయా నాన్న? వీధిన పడి కొట్టుకుంటే వాడికి నీకు తేడా ఏంట్రా? నాన్న మీరు నన్ను కన్నది కష్టపడి పెంచింది మిమ్మల్ని అందరినీ కంటికి రెప్పలా కాపాడుకోవడానికే గాని ఇలా తోడబుట్టిందని జాకెట్ చిచ్చినా కూడా చేతులు కట్టుకొని కూర్చోడానికి కాదు నాన్న, కాదు. ఇప్పుడే కాదు, ఇంకెప్పుడైనా ఎవడైనా ఇలాంటి పని చేస్తే నరికేస్తాను. డిఐజీ గారు, ఆ లా కాలేజ్ స్టూడెంట్ లీడర్ ని వెంటనే అరెస్ట్ చేసి కోర్టుకి ఇచ్చండి. సూర్యదేవర నాగరాజు, సూర్యదేవర నాగరాజు, సూర్యదేవర నాగరాజు. నీ పేరు? నాగా. ఇప్పుడు నేను పిలిచింది ఆ పేరుతో కాదనుకుంటాను. మా నాన్నగారు నాకు పెట్టిన పేరు నాగరాజు. అందరూ పిలిచే పేరు నేను మీకు చెప్పాను. ఈ నెల 16వ తారీఖున కడియాల రాజారావు అనే వ్యక్తిని నువ్వు కొట్టావా? నాకు తెలిసి అతని పేరు గురు. అతన్నైతే కొట్టాను.
కొట్టాను అని ఇంత నిర్భయంగా నిస్సంకోచంగా అంగీకరించాక ఇంకా విచారణ ఎందుకు? ఇతనికి శిక్ష విధించండి యువర్ ఆనర్. సార్ ప్రాసిక్యూటర్ గారు, నేరానికి శిక్ష ఉంటుంది. అది నేరమో కాదో విచారించక ముందే శిక్ష విధించమంటారేంటి సార్? రాజకీయ పార్టీ కార్యకర్తలు ఘర్షణ పడి మీ ఇంట్లో దూరి మిమ్మల్ని బాస్తే మీరేం చేస్తారు సార్? చేతులు కట్టుకుని వాళ్ళకి నమస్కరిస్తారా? నువ్వన్నీ అడ్డగోలు ప్రశ్నలు వేస్తున్నావు. అవును సార్, రాజకీయ పార్టీ ఊరేగింపులు చర్చ్ పక్కన కానీ గుడి పక్కన కానీ మసీద్ పక్కన కానీ వెళ్తే లౌడ్ స్పీకర్లు వాడడానికి వీల్లేదు, స్లోగన్లు ఇవ్వడానికి వీల్లేదు, జిందాబాదులు కొట్టడానికి వీల్లేదు. కానీ మన ఇళ్ళ దగ్గర మాత్రం చెవులు పగిలిపెట్టట్టు అనవచ్చు. ఆమె కరెక్ట్? ఏమిటి సార్ ఈ అన్యాయం? రాజకీయ నాయకుల వీరావేశానికి అనారోగ్యంగా ఉండేవాడి గుండె ఆగిపోయినా, కోపం వచ్చేవాడిని బాధినా, నోటుకొచ్చే నెల అరిచినా మేము సహించాలా? రాజకీయాలంటే నీకు అసహ్యమా? అభిమానం సార్. ప్రజలే నా దేవుళ్ళు, సమాజమే నా దేవాలయం, ప్రజల కోసమే నేను బ్రతుకుతున్నానన్న మహానుభావులకు చేతులెత్తి నేను నమస్కరిస్తున్నాను. కానీ సారా ప్యాకెట్లు పంచి బిర్యానీ పొట్లాలు ఇచ్చి ఎలక్షన్ రోజున చేతిలో 100 రూపాయలు పెట్టేవాళ్ళంటే నాకు అసహ్యం సార్. కాలేజీలో కాపీ కొట్టి పాస్ అవ్వడం ఎంత తప్పో ఎలక్షన్ లో కరెన్సీ వాడి గెలిచిన అంతే తప్పు సార్. ఎప్పుడు ఏ పార్టీ వాడికి అల్లరి చేయాలని బుద్ధి పుడుతుందో తెలియదు. అరే, ఎవరు తల పగలు కొట్టిపోయి ఏ అమ్మాయి కూడా తల పగలు కొడతాడో కూడా తెలియదు. అయితే ప్రచారమే వద్దంటావా? ప్రచారం వద్దని నేను అంటోలేదు సార్, ప్రజల్ని డిస్టర్బ్ చేయొద్దంటున్నాను. ప్రచారం పేరుతో కోట్ల రూపాయలు తగలబెట్టొద్దంటున్నాను సార్. ఒక ఎమ్మెల్యే ప్రచారంకి అయ్యే ఖర్చు ఇంత లిమిట్ పెట్టినా అతను ఆ లిమిట్ దాటేసి లక్షలు ఖర్చు పెట్టేసి తిరిగి ఆ డబ్బంతా లంచాల పేరుతో ప్రజల దగ్గరే వసూలు చేస్తున్నాడు. దీని మూలంగా నష్టపోయేది ఎవరు? ప్రజలు. డిస్టర్బ్ అయ్యేది ఎవరు? ప్రజలు. అందుకనే రోడ్ల మీద ప్రచారాలు వద్దంటున్నాను. అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. మన దేశానికి స్వతంత్రం వచ్చి 56 ఏళ్లు పూర్తయ్యేలోపు 100 సార్లు మార్చిన రాజ్యాంగాన్ని ప్రజల కోసం మరోసారి మార్చడంలో తప్పులేదు సార్. అభివృద్ధి చెందిన అమెరికా వంటి ఎన్నో దేశాలు సైతం టీవీ మీడియా ద్వారా ప్రచారాన్ని సాగిస్తున్నాయి. అందుకే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రతి పార్టీకి ప్రచారానికి ఇంత సమయాన్ని కేటాయించి ప్రజాధనాన్ని కాపాడాను సార్. నడి రోడ్డున ప్రచారం పేరుతో ప్రజాస్వామ్యాన్ని ఉరితీయకుండా కాపాడాను సార్. నేను చేసింది నేరమే, కానీ ఐపీసీ సెక్షన్ 96, 97, 98 and 100 ప్రకారం నేను శిక్షార్హుణ్ణి కాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. నాగరాజు మీద ప్రాసిక్యూషన్ వారు పెట్టిన కేసును కొట్టివేస్తూ అతని సూచనలు ఎలక్షన్ కమిషనర్కి పంపవలసిందిగా సిఫార్సు చేయడమైంది. నీ కొడుకు సామాన్యుడు కదయ్యా, భవిష్యత్తులో చాలా గొప్పవాడవుతాడు. సార్, లా కాలేజ్ స్టూడెంట్ నాగరాజు ఎలక్షన్ ప్రచారం వద్దని ఇచ్చిన సలహా మీద మీ అభిప్రాయం ఏమిటి? ఎక్సలెంట్. వీధి వీధి తిరిగి ప్రచారం చేయకుండా మీడియాను వాడుకోమని చెప్పడం నాకు చాలా బాగా నచ్చింది.